మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు శ్రీ బాలాజీ రెసిడెన్షియల్ ఆవరణలో శ్రీ విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమం విజయవంతంగా నవరాత్రులు చేయడం జరుగుతుంది. ఈ స్వామివారి యొక్క పూజా కార్యక్రమం 3 సంవత్సరాల నుండి ఈ సంవత్సరం 3వ సంవత్సరం శ్రీ బాలాజీ రెసిడెన్షియల్ కుటుంబ సభ్యులందరి సహాయ సహకారాలతోని సమిష్టిగా స్వామివారి యొక్క పూజ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తూ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు స్వామివారి పూజా కార్యక్రమానికి ఈరోజు నేను స్వామివారిని కోరింది ఒకటే. శ్రీ విఘ్నేశ్వర స్వామి ఈ సంవత్సరం మహబూబాబాద్ జిల్లాలో మరి విపరీతమైన వరదలు బీభత్సం సృష్టించింది. ఇలాంటి వరద సృష్టించినటువంటి ఈ సమయంలో మరి జిల్లా ప్రజలు అతలాకుతలైన సందర్భాలు మరి చూడడం జరిగింది. ఆ స్వామివారిని నేను వేడుకోవటం పూజలో సరే ఏదేమైనా అలాంటి కుటుంబాలు చాలా సుఖ సంతోషాలతో మరి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మరి త్వరగా కోలుకోవాలి. ఈ యొక్క జిల్లా ప్రజలు సుఖ శాంతులతో ఉండాలి. ఎలాంటి అరిష్టాలకు గురి కాకుండా ఆ భగవంతుడు ఆశీర్వదించాలనే యొక్క భావన శ్రీ విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమంలో నేను వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరు కూడా జిల్లా ప్రజలు ఈ మహబూబాబాద్ జిల్లా హెడ్‌క్వార్టర్లో ఉన్నటువంటి ప్రజానీకం ఏ ఒక్కరు కూడా అశాంతితో ఉండకుండా రాబోయే రోజులలో పండుగలు విజయవంతంగా చేర్చుకోవాలి. సరే ఎలాంటి అతివృష్టి అనావృష్టి అనే కార్యక్రమం మరి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి భాగం ఇది మహబూబాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం ఈ విధంగా రావడం చాలా ఒక బాధాకరమైన విషయం. అలాంటి బాధని విముక్తి చేయడం కోసం మరి జిల్లా ప్రజలు మరి విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం మరి ఉండి ఎల్లవేళ ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ స్వామి వారిని విఘ్నేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ రోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు జిల్లా అధికార ప్రతినిధిగా మరి మహబూబాబాద్ జిల్లాలో ఈ యొక్క కార్యక్రమానికి మరి మహిళలు పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ పూజ మరి భగవంతుని మరొక్కసారి వేడుకుంటూ ఇంకా రాబోయే రోజులలో అన్ని విజయాలు చేకూర్చే అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించాలని మరి జిల్లా ప్రజలకు మా కుటుంబ సభ్యులకు శ్రీ బాలాజీ రెసిడెన్షియల్ కుటుంబ అందరికీ మరి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై విఘ్నేశ్వర స్వామి. గత 3 సంవత్సరాలుగా మా బాలాజీ రెసిడెన్సీలో నిర్వహిస్తున్నటువంటి ఈ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే మైబాలో ఒక ఆదర్శవంతమైన అపార్ట్మెంట్ గా మా అపార్ట్మెంట్ ఉందని చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఆ దేవుడు అందరికీ సుఖ సంతోషాలు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ శుభ సాయంత్రం అండి. ఈ బాలాజీ రెసిడెన్షియల్ లో గత 4 సంవత్సరాలుగా వినాయక వ్రతం చేసుకుంటాము. అందరం కలిసి ఇక్కడ అంతా కలిసికట్టుగా చేస్తాము. చాలా ఆహ్లాదకరంగా రోజు ఈవినింగ్ ఇక్కడే అన్ని ఉంటా అందరూ కలిసికట్టుగా చేసుకుంటారు. ఈ పండుగను మాత్రం ఇక్కడ మేము అన్ని ఫ్యామిలీస్ కలిసి ఈవినింగ్ రోజు కిందకి దిగి చాలా ఒక పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. 9 రోజులు కూడా మళ్ళీ నిమజ్జనం చేసే రోజు వరకు కూడా చాలా బాగా కలిసి అందరూ చేసుకుంటారండి ఈ పండుగ ఇక్కడ. ఈ అపార్ట్మెంట్ లో ఉండడం కూడా ఇలా నేను ఇన్ని సంవత్సరాలుగా మహబూబాబాద్ లో ఉన్న ఎక్కడ చూడలేదు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. ఇది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. హలో అందరికి, ముందుగా సుమన్ టీవీ వాళ్ళు మాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం ఇలా గణేష్ చతుర్థి మా అపార్ట్మెంట్ లో బాగా చేసుకుంటాము. మేము లాస్ట్ ఇయర్ వచ్చాము. అపార్ట్మెంట్ అనగానే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు చూసుకుంటారు అనుకున్నాం, కానీ ఈ ఫెస్టివల్స్ ఫస్ట్ టైం నేను ఈ వినాయక చవితి లాస్ట్ ఇయర్ చూసినప్పుడు అరే ఇదేంటి ఇలా చేసుకుంటున్నారు అనుకున్నాము. బట్ ఈ ఇయర్ వచ్చేసరికి ప్రతి ఒక్క ఫ్యామిలీ అనేది ఇన్వాల్వ్ అయ్యి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరం కలిసి అన్ని ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ లాస్ట్ 3 days నుంచి భగవద్గీత అనేది బాగా చెప్పారు. ఆ భగవద్గీత ద్వారా చాలా ఫ్యామిలీస్ కూడా చాలా విషయాలు నేర్చుకున్నారు. ఇంకా ఈ ఊరేగింపు దాకా అందరం కలిసి అన్ని ఈవెంట్స్ గ్రాండ్ గా చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని కల్పించిన సుమన్ టీవీ వారికి నా యొక్క ధన్యవాదములు. మా యొక్క బాలాజీ రెసిడెన్సీ అనేది ఏర్పాటు చేయబడి 4 సంవత్సరాలు అవుతున్నది. ఈ గణేష్ యొక్క నవరాత్రి ఉత్సవంలో 4 సంవత్సరాలు కూడా జరుపుకుంటున్నాము. మేము ఈ యొక్క నవరాత్రుల ఉత్సవంలో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా మేము వేడుకలాగా జరుపుకుంటాము. అందరం ఒక కుటుంబం లాగా ఉండి మంచిగా జరుపుకుంటాము. ఒక 3 days నుండి కూడా భగవద్గీత కార్యక్రమం చేపించుకున్నాం. ఇక్కడ పారాయణాలు జరుగుతుంటాయి. విష్ణు పారాయణం, లలితా పారాయణం అన్ని మేము మంచిగా చేసుకుంటుంటాము. ఈవెంట్స్ అన్ని కూడా బాగా చేసుకుంటాము. గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేసుకోవాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము.